బొప్ప. ఈమె గురించి నేను ఒక 3 వీడియోలు తీసి ఉండే అనమాట. ఈమె గురించి ఎంత మంది కామెంట్ చేస్తున్నారంటే ఈమె ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి ప్రమోటింగ్ ఉంటుంది కంపల్సరీ. కానీ ఈమె వల్ల మేము అక్కడికి వెళ్ళి డబ్బులు పోయే, ఫేస్ ఖరాబ్ అయిపోయినాయి, అన్నిటిగా లాస్ అయిపోయాం, మేము ఈమె నమ్మి వెళ్ళినాం అని అన్నారు. ఒకటండి, ఏదైనా సరే ఈ రోజుల్లో సొంత వాళ్ళని నమ్మే సిచ్యువేషన్సే లేవు. అలాంటిది ఎవరో వీడియోలు తీసే వాళ్ళని నమ్మి మీరు వెళ్ళి డబ్బులు లాస్ అవడం ఏంటి, ఫేస్ అంతా ఖరాబ్ చేసుకోవడం ఏంటి? ఒక సిస్టర్ వాళ్ళ ఒక అమ్మాయి, ఇప్పుడు నాకు సిస్టర్ అనుకోండి, వాళ్ళ సిస్టర్ అంట, అలానే వెళ్ళి డబ్బులు లాస్ అయ్యిందంట, ఫేస్ ఖరాబ్ అయిందంట. ఇంకొకళ్ళు వాళ్ళ వైఫ్ పోయిందంట, ఈమె అన్వాంటెడ్ హెయిర్ కోసం పోతే ఆమె వెళ్ళిందంట, ఆమె అక్కడ లాస్ అయ్యింది. అసలు ఈ అమ్మాయి నమ్మి మీరు ఎందుకు వెళ్తున్నారు కళ్యాణి బొప్ప? సరే తను వెళ్ళి తన ఫేస్ ఏమైనా చక్కగా చాలా అందంగా ఉందా, ఏదో ఒకటి ప్రొడక్ట్ రాస్తూనే ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు 1, 2 అంటే చాలా అసలు నెంబర్ ఆఫ్ ఎన్ని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుందంటే ఈమె చాలా ఓవర్ అనిపిస్తుంది. చాలా మంది ఈమెను ఎంత అసభ్యకరంగా తిడుతుర్రు. వాళ్ళని ఒకటి చెప్తాను, మనం ఎవరిని నెగిటివ్ చేసి మాట్లాడాల్సిన రైట్ మనకి లేదు. ఇంకోటి ఏంటంటే నీ వల్ల లాస్ అయ్యారు కాబట్టి కళ్యాణి బొప్ప గారు మిమ్మల్ని గారు అని ఎందుకంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము. అలానే ఒక ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్క విషయంలో ఎన్ఆర్ఐ అంటారు కదా, మీరు ఒక్కలే ఉన్నారు. అమెరికాలో చాలా మంది ఉన్నారు, చాలా మంది లవ్ చేస్తారు, కానీ మీలాగా ఎవరు లేరు కదా. మీరు చేసే అంత ప్రమోషన్ ఎవరు చేయరు, ఎందుకంటే మీరు దొంగ ప్రమోషన్ చేస్తారు. 26 ఏళ్ళకి మీరు ఇల్లు కొన్నారంటే సరే కష్టపడి కొనుక్కుంటారు, జాబ్ చేసి ఉంటారు, కానీ ఇలాంటి ప్రొడక్ట్ ప్రమోట్ చేసడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? 1 రూపాయికి అసలు అంత కకృతి పడాల్సిన అవసరం లేదు కదా. 1-2 సార్లు ఒక క్రీమ్ వాడి 1 వారం తరబడి వాడిన తర్వాత అది ఎదుటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇష్టమైతే కొనుక్కుంటే చెప్పండి, మెన్షన్ చేయండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి, నా వల్ల మీరు కొనుక్కోండి, మీ ఫేస్ ఖరాబ్ చేసుకోకండి, మీరు పైసలు పోగొట్టుకోకండి అనాలి. ఏమనదు, ఏమంటే ప్రమోట్ చేస్తుంది, రాసుకుంటుంది, కడుక్కొని వస్తుంది. నీ ఫేస్ నువ్వు ఒక్కసారి వితౌట్ మేకప్ తో కనపడు, మేకప్ లేకుండా కెమెరా ముందు వచ్చి ఏ ఫిల్టర్ వాడకుండా అప్పుడు చెప్పు. నేను ఒక వీడియో ప్లే చేస్తాను, వీడియో ఆర్ ఫోటో, అక్కడ చూడండి తన ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ పోయింది, నేను ఇలాంటి వాడాను, అక్కడికి వెళ్ళాను, ఈయన హస్బెండ్ ఈయన కూడా ఉన్నారు అప్పుడు ఆ వీడియోలో, అది యాడ్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్ గా తగిన ఫోటో ఒకటి యాడ్ చేస్తాను, అలానే ఉంది కదా. ఏం మారింది? పుట్టుకతో వచ్చింది, పోయేదాకా పోదని పెద్దలు పుట్టిగా అనలేదు. మనం ఎలా ఉన్నామో అలానే, మధ్యలో ఏదో వచ్చిందని అందం సందం అని ఏదో అద్దుకున్న సరికల్లా ఏది పోదు. మీ వల్ల చాలా మంది లాస్ అయ్యారు, అక్కడ వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, మీరు వెళ్ళకండి. సరే నా వల్ల మీరు వెళ్ళకండి, మీకు ఇష్టమైతే వెళ్ళండి, 1-2 సార్లు చూడండి. వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ బట్టి అక్కడ పైసలు ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి మర్యాద గౌరవం ఉంటుంది. అసలు ఈ హర్షిత డాక్టరే కాదని అన్నప్పుడు మీరు ఎలా అసలు ప్రమోటింగ్ చేస్తారో? మీరు చదువుకున్న అమ్మాయిలే కదా, చదువుకున్న అమ్మాయి జనాలు ఇలా మోసం చేయవచ్చా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఒక రీతు చౌదరి అండ్ ఇంక అమ్మాయి పేరు గీతు ఒకటి, రీతు చౌదరి, విష్ణుప్రియ, వీళ్ళు 3 ఉన్నాయి. వీళ్ళలో ఎవరు గురించి కామెంట్ చేయాలో కూడా చెప్పండి. ఇప్పుడు చెప్తాను కళ్యాణ్ బాబు, మీకు ఒకటి, మీకు కొంచెమైనా మానం ఉంటే జనాలు మీ వల్ల లాస్ అవుతున్నారు. ఒకటి, మీకు ఫేమ్ అవ్వాలంటే సబ్స్క్రైబర్స్ కావాలా, డబ్బులు రావాలంటే కావాలా, కానీ జనాలకి ఇలా అవుతుంది, వాళ్ళు అలా కామెంట్ చేస్తున్నా సరే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు? అసలు నీకున్న 6 lakh ఫాలోవర్స్ మిమ్మల్ని ఎలా నమ్మి ఇప్పుడు దాకా ఉంటున్నారు? అయినా ఒకటి నిజంగా చెప్పేనా, ఈమె పెట్టి నిన్న వీడియోకి అసలు యూస్ ఏమి రాలేదు, ఎందుకంటే జనాలు ఈమె నమ్మారా నమ్మలేదు ఆడే తెలుస్తుంది కదా. మినిమం 1 lakh అలా పోయే యూస్ ఇప్పుడు 16,000 అలా ఉంది అంటే జనాలు వదిలేసినట్టే కదా ఈమె వీడియోస్. ఏదైనా నిజాయితీగా సంపాదించుకోవాలి, నిజాయితీగా తినాలి. ఈరోజు ఒకళ్ళు నమ్మి మోసం చేసి వచ్చే పైసలు వాటికే ఉంటుంది, 1 నిమిషం ఉంటుంది. నిజాయితీగా సంపాదించి చూడు, ఆ పైసా ఉంటుంది, దేనికో దానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. మనం మోసం చేసి సంపాదిస్తే అది మోసం చేసి వెళ్ళిపోతుంది మన దగ్గరికి. ఒకరిని నమ్మించి మోసం చేయకూడదు, ఒకరి జీవితాలతో ఆడుకోకండి. ఇలాంటి గలీజ్ ప్రొడక్ట్స్, ఇలాంటి హెచ్కే పర్మినెంట్, ఏ లైసెన్స్ లేని వాటి గురించి ప్రమోట్ చేసి జనాలను నమ్మించి మోసం చేయకండి. కళ్యాణి బొప్ప గారు మిమ్మల్ని చెప్తున్నారు, క్లారిటీగా చెప్తున్నాను. ఏమైనా మానం ఉంటే మీరు ఒక రీల్ పెట్టి దాంట్లో చెప్పండి క్లారిటీగా, మీరు వెళ్ళకండి, మీకు నచ్చితే వెళ్ళండి, నా వల్ల నా పేరు తీయకండి, మీరు నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు, డిస్కౌంట్ ఏం లేదు, మీ పైసలు పెట్టుకుంటారు, మీకు ఇష్టమైతే పోండి లేకపోతే లేదు అని చెప్పండి. అది క్లారిటీ మెన్షన్ చేస్తే జనాలు పిచ్చోళ్ళు అవ్వకుండా పోకుండా ఉంటారు. వైఫ్, సిస్టర్, వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి, చాలా మంది కామెంట్ చేశారు. నాకు కుదిరితే నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. కానీ ఇలా చాలా మంది పెడుతున్నారు కదా, ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పటికైనా?
సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో రీతి చౌదరి అనుకుంటున్నాను. దానికి కామెంట్స్ కూడా చేయండి ఎవరి మీద చేయాలనేది. ఇంకా 2-3 వీడియోస్ కూడా పెట్టారు, అంటే 2-3 పేర్లు కూడా చెప్పారు అనమాట. స్వాతి లాగ్స్, ఇంకొక వేరే పేరు అనమాట. వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. సో ఇదనమాట ఇవాటి ముచ్చట.